ప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో చెప్పదగిన స్థాయిలో మార్పులు ఉండవు. అయితే ఉద్యోగం మారాలని యోచిస్తుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఏదైనా ఉద్యోగం వస్తే అది మంచిదా కాదా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. మే 15 తారీఖు నాడు రాహు దశములకు మారుతారు. దాని ఎఫెక్ట్ ముందుగానే ఉంటుంది. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి తీసుకోవడం చెప్పదగినది. హౌసింగ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ దూరంగా ఉండాలి. ముఖ్యంగా పర్సనల్ లోన్స్కి క్రెడిట్ కార్డ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సాధ్యమైనంత వరకు అప్పు తీర్చడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారపరంగా అభివృద్ధి బాగుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటారు. అయితే ప్రారంభించేటప్పుడు ఉన్న వాటిని చూసుకుని తర్వాత ముందుకు వెళ్ళడం చెప్పదగినది. లేకపోతే ధన నష్టం అధికంగా సూచిస్తోంది. రేపు డబ్బులు వస్తాయి కదా ఇవాళ ఖర్చు పెడదాం అన్న ధోరణి కాకుండా ఎప్పటికప్పుడు అన్నట్టుగానే ఉండడం చెప్పదగినది. ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ జాగ్రత్త వహించడం ఎంతో ముఖ్యం. అలాగే విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ సెక్టర్స్, చిరు వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వీరికి అనుకూలంగా ఉంది. చార్టెడ్ అకౌంట్స్, లాయర్లకి, సినిమా సంబంధించిన సినీ రంగాల వారికి, కళారంగాల వారికి కొంత సానుకూల ఫలితాలు గోచరిస్తున్నా కూడా ఇబ్బందికరంగా కొన్ని వాతావరణం నెలకొంటుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరిని గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళో ఆలోచించుకుని వెళ్ళండి. మనవాళ్ళే కదా మోసం చేయరు అని డబ్బులు ఇవ్వడం కానీ చేస్తుంటారు. తర్వాత మోసపోయే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విదేశీ యానం చేయాలనుకునే వారికి చాలా అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ లోన్ మంజూరు అవుతుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్, MBA ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి ఈ రంగాల వరకు బాగుందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి గడ్డు కాలం. చేద్దాకా వచ్చి జాబు చేజారిపోతుంది. ఉన్న ఉద్యోగంలో చికాకులు ఏర్పడతాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. కుటుంబ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా జ్యేష్ఠ సంతానం పుత్రుడు కావచ్చు, పుత్రిక కావచ్చు, వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే లోన్ల విషయంలో, క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్తలు ఉండాలి. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మిత్రుల సలహాలు తీసుకుని అది మంచిదా కాదా ఆలోచించి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు లేకుండా చూసుకోవాలి. చిన్న ఘర్షణలు చోటు చేసుకునే అవకాశాలు ఉంది. పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. సంతానాభివృద్ధి బాగుంటుంది. వారి కోసం ఎంతో కష్టపడతారు. సంతానంలో ఒకరికి ప్రభుత్వపరమైన ఉత్తర్వులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ పరంగా మంచి హోదా అయిన ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు ముఖ్యంగా సాయంత్రం పూట నిమ్మకాయ డప్పుల్లో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి.